గాయాలు దాకి కొన్ని గాయాలైనాయి కొన్ని. సో ఇక్కడ ఇందులోనే ఛాంబర్లోనే మా గన్ మంది గన్ ఆయన వెపన్ లాక్కొని నా మీద కాల్పులు జరపడానికి చూసి ఆయన గన్ అంటే మా బాలరాజ్ వెపన్ లాక్కొని నా మీద కాల్పులు జరపడానికి ట్రై చేశారు. బాలకృష్ణ గన్మెన్ దగ్గర లాక్కోవడానికి ట్రై చేస్తే అతను ఆయన నిలువరించేటువంటి క్రమంలో ఆయన ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నన్ను రక్షించడం కోసం కాల్పులు జరపాల్సి వచ్చింది. ఆయన ఒక 5-6 రౌండ్లు కాల్పులు జరపడం జరిగింది. అప్పటికి ఆ తర్వాత బయట మా ఇంకొక గన్మెన్ శ్రీను దాదాపు ఒక 20 మందిని నిలువరించి వాళ్ళతో 20 నిమిషాల పాటు ఒక్కడే పోరాటం చేసి ఇక్కడి వరకు తీసుకురాగలిగిండు. అంటే వాళ్ళని మీరు సామరస్యంగా ఉండండి అనేటువంటి మాటే చెప్పినారు వాళ్ళు. అతని పైన కూడా దాడి చేసి మా సిబ్బందిని కూడా గాయపరిచినారు, ఆఫీస్ పైన దాడి చేసినారు. ఒకటి సరే, ఈ దాడులు ఈ కార్యక్రమాలు వీటికి భయపడి తిన్మార్మలన లేకపోతే బీసీ సమాజం అంతా వెనకడుగేస్తుందేమని భ్రమపడితే మీ భ్రమ అది. 100% బీసీలుగా ఈ రాష్ట్రంలో రాజకీయం చెలాయిస్తాం. రాజకీయ పార్టీ 100% వచ్చి తీరుతుంది. ఇంకా నువ్వు ఏ రకంగా అడ్డుకోవాలని చూసినా ఎలా అడ్డుకోవాలో తెలుసు, మిమ్మల్ని రాజకీయంగా ఎట్లా ఎదుర్కోవాలో మా అందరికీ తెలుసు. కానీ ఒకటైతే చెప్తా ఉన్నాం, మేము తెలంగాణ బీసీ మేము ఎవరిపైనా దాడులు ఇప్పటిదాకా మీరు చూడండి ఒక 60-70 కేసులు మా మీద అక్రమంగా కేసీఆర్ కుటుంబం పెట్టించింది. ఇప్పటి వరకు ఒక్కరిపైన మేము ఇట్లా చేయి చేసుకున్న పాపాన పోలేదు. మేమంత సామరస్యంగా మా ప్రజల కోసం, మా ప్రజల హక్కుల కోసం, మా ప్రజలకు దక్కాల్సిన వాటా కోసం మేము పోరాడుతూ ఉన్నాం. ఈ పోరాటాన్ని ఆపాలి. తిన్మార్మలన్న ఒక్కరిని చంపేస్తే బీసీ ఉద్యమం ఆగిపోతుందని కల్వకుంట్ల కవిత గారు భ్రమపడితే, లేకపోతే ఇంకెవరైనా భ్రమపడితే అది మీ భ్రమనే. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. మేమందరం కూడా బీసీ నాయకులం ప్రజాక్షేత్రంలోకి పోతా ఉన్నాం. ఈ సందర్భంలో నీకు ఉనికి కావాలంటే మీ నాయన దగ్గర పోయి అడుకో. బీసీల మీద దాడులు చేసి, బీసీల ఆఫీసుల మీద దాడులు చేసి నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు? నేను సోదరి కవిత గారిని అడుగుతా ఉన్నా. నాకు నువ్వంటే కోపం ఏం లేదమ్మా, ఆడబిడ్డవు, నిన్నెందుకు అంటాం. కానీ నీ విధానము, నీ ఇంటి పంచాయతీ తీసుకొచ్చి బీసీల ఇంటి మీద పెట్టి గతంలో 2014లో దళితునే ముఖ్యమంత్రిని చేస్తా అని వాళ్ళ నాయన, ఇప్పుడు బీసీ నినాదంతో బిడ్డ. మీకు బీసీలకు ఏం సంబంధము? అంటే బీసీలు రాజకీయం చేయాలని బయటకు వచ్చినప్పుడు, బీసీలు ఓ రాజకీయ పార్టీ పెట్టాలని ఆలోచన వచ్చినప్పుడు, బీసీలు ఈ రాష్ట్రంలో మాకు వాటా కావాలని ఆలోచన వచ్చినప్పుడు మీరు దాడులు చేస్తారా? మీరు హత్యాయత్నాలు చేస్తారా? ఈ తెలంగాణ రాష్ట్రంలో నా ఆఫీస్లో చాలా మంది పేదవాళ్ళు పొద్దునుంచి వచ్చి ఉంటారు, వాళ్ళ సమస్యల కోసం ఉంటారు. పొద్దున వందలాది మంది ప్రజలు వస్తే ఎక్కడికక్కడ డిస్పాచ్ చేసి పంపిస్తా ఉన్నాం, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం. ఆఖరికి గ్రామాల నుంచి భూ సమస్యలు తీసుకొని వచ్చిన ప్రజలను కూడా కొట్టిపోయారంటే కల్వకుంట్ల కవిత గారి ఇంటెన్షన్ ఏందో మాకు అర్థమవుతుంది. కల్వకుంట్ల కవిత గారి మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే ఆమెను అరెస్ట్ చేయాలి. ఆమె ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ఆమె జాగృతి ఏదైతే ఉందో ఆ జాగృతి సంస్థను నిషేధించాలి. ఇది బీసీ ప్రజలపైన జరిగినటువంటి దాడి. దీన్ని ఎదుర్కొని తీరుతాం. ఆమె ఈ బీసీలను మభ్యపెట్టి మోసం చేయడానికి తిరుగుతున్నటువంటి విధానాన్ని ఖచ్చితంగా ఎండగడతాం. దీనిపైన నిన్ననే మేము కార్యాచరణ తీసుకోవాలనుకున్నాం, బీసీ ఉద్యమాన్ని మరో బలోపేతం చేయడానికి. 100% రాంచందర్ యాదవ్ గారిని కూడా మీ అందరిని కూడా మమేకమై ఈ బీసీ ఉద్యమాన్ని చేయాలనేటువంటి సమాలోచనలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఈ సందర్భంగా మా పైన దాడులు చేస్తున్నావు, తీన్మార్ పైన దాడులు చేస్తున్నావు. తీన్మార్ మల్లన్న పైన ఇదివరకు 100 దాడులు చేశారు. తీన్మార్ మల్లన్న ఈ దాడులకు, హత్యలకు, హత్యా ప్రయత్నాలకు భయపడేటోడు కాదు. ఒకవేళ తీన్మార్ మల్లన్న తల వంచాల్సి వస్తే అది బీసీ ప్రజల కాళ్ళ దగ్గర తప్ప కానీ కల్వకుంట్ల దొరల పెత్తందారుల కాళ్ళ కాడ వంచేది ఉండదు. ఇది మా రాజ్యం. ఈ మా రాజ్యంలో మా వాటాలో మీరు అడక్క తినుకుంటా మా మీద దాడులు చేస్తారా? దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కొంటాం. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎవరెవరైతే ఈ దాడుల వెనుక ఉన్నారో, ఎప్పుడైతే మేము బీసీ పార్టీ పెట్టబోతున్నామని అనౌన్స్ చేసినామో ఆ మాట చెప్పిన కరెక్ట్ గంటన్నరకు దాడి జరిగింది మా మీద. తేల్చుకుంటాం దీన్ని ప్రజాక్షేత్రంలో. బీసీ అంశం అని మీరు అంటున్నారు, కంచం మంచం మీదనే మనసులో పెట్టుకుని దాడి జరిగిందని వాళ్ళు అంటున్నారు. ఒకటి కంచం మంచం మీద మా తెలంగాణ భాషలో వీళ్ళకి మనకు కంచం పొత్తు, మంచం పొత్తు అంటే ఏందయ్యా? బియ్యం పొందడమయ్యా, బియ్యం పొందడము. దాంతో సోయి లేకపోతే అంటే గామెతోటి ఏమన్నా మాకు కనీసం అన్న అవగాహన ఉంటుందా? గామెతోటి కానీ కనీసం అవగాహన లేకుండా ఇలా కల్వకుంట్ల కవిత గారు దాడులు చేస్తూ ఉన్నారు. మా నోటికి పనిచేస్తే నువ్వు తల ఎత్తుకొని కూడా తిరగలేవు. మేము సామరస్యంగా ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఏమంటారా? కయ్యం పొత్తు అంటారు, ఇయ్యం పొత్తు అంటారు, కంచం పొత్తు అంటారు, మంచం పొత్తు అంటారు. ఇది బంధుత్వాన్ని కలుపుకునేటువంటి పొత్తు. అది మీ భాషలో వేరే కావచ్చు, మరి అది మాకు తెలియదు.
మీ భాషలు ఎట్లుంటాయో మాకు తెలియదు కానీ మా భాషలలో ఇట్లా ఉంటుంది. సరే ఏదేం చేసినా ఖచ్చితంగా ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో అలజడులు సృష్టించి దాడులు ప్రేరేపించి మొన్న ఆంధ్రజ్యోతి మీద దాడి, నిన్న మహా న్యూస్ మీద దాడి, ఇవాళ క్యూ న్యూస్ మీద దాడి చేస్తాం, ఈ వాదాన్ని బీసీ వాదాన్ని లేకుండా చేస్తామంటే కల్వకుంట్ల కవిత రాసి పెట్టుకో, 1000 కిలోమీటర్ల లోపు పాతాళంలోకి దొక్కుతారు బీసీ జనం. నిన్ను ఏమనుకుంటున్నావు? ఇప్పుడు మీరు ఇచ్చిన కంప్లైంట్ లో కవిత పేరుని మెన్షన్ చేశారా అక్యూజ్ కిందకి చేర్చమని? వాళ్ళు వచ్చిన వాళ్ళు అదే చెప్తున్నారు కదా, వచ్చిన వాళ్ళు చెప్పింది అదే, మా కవితక్క అని చెప్తా ఉన్నారు. ఆమెనే ఏవని ఆమెనే అంతు చూస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి ఇప్పుడు. ఇలా వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లోనే కవిత కూడా అందులో ఉంది. కవిత కూడా అందులో ఉండి హత్యలకు ప్రేరేపిస్తా ఉంది అన్నట్టు. జాగృతి కండువాలు కూడా వేసుకొని ఏం చెప్తారు తెలంగాణ ప్రజలకు, బీసీ నాయకులకు? నేనొకటి చెప్తా ఉన్నా, గీ చిల్లర మల్లరతోని బీసీ ఉద్యమాన్ని ఆపుదాం అనుకుంటే అది అయ్యేది కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బరాబర్ బీసీలమంతా ఒక్కటైనం, రాజకీయంగా చైతన్యవంతమై రాజ్యాధికారం దిశగా పోతా ఉన్నాము. ఈ ఉడక ఊపులకు, ఈ హత్యాయత్నాలకు ఇక్కడ ఎవడు భయపడడు. ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొని తీరుతాం, ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. వాట్ ఈస్ నెక్స్ట్ మల్లన్న యాక్షన్ ప్లాన్ మీ దాడి తర్వాత? మల్లన్న పని మల్లన్నకున్నది భయ్, పని లేనోళ్ళే మా మీద దాడి చేస్తారు. మల్లన్న పని మల్లన్నకున్నది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి రావడానికి, బీసీ ప్రజలను రాజకీయంగా చైతన్యవంతం చేయడానికి మల్లన్న పని మల్లన్నకే ఉన్నది. మేము కొత్తగా పని చేసుకోవాల్సి లేదు. మాకు 2030 వరకు ఏమేం పని చేయాలో రాసుకున్నాం ప్రతిరోజు డైరీలో. ఆ పని మాకున్నది. మా డైరీలలో మా నడవడికలో దాడులు, హత్యలు లేకపోతే ఈ కార్యక్రమాలు లేవు. ప్రజల ప్రేమ పొందడం, ప్రజలకు ఆదుకోవడం, ప్రజలకు మంచి చెప్పడం, భావజాల వ్యాప్తి ఇవి మా సిద్ధాంతాలు. మా పని మాకున్నది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ చెప్తా ఉన్న 100% బీసీల పార్టీ వస్తుంది. మీకు దమ్ముంటే ఎదుర్కోండి, చూద్దాం. ఇక్కడ గాయాలైన గాయాలు దాకి కొన్ని గాయాలైనాయి కొన్ని. సో ఇక్కడ ఇందులోనే ఛాంబర్ లోనే మా గన్ మంది ఆయన వెపన్ లాక్కొని నా మీద కాల్పులు జరపడానికి చూసి, ఆయన గన్ అంటే మా బాలరాజ్ వెపన్ లాక్కొని నా మీద కాల్పులు జరపడానికి ట్రై చేశారు. బాలకృష్ణ గన్మెన్ దగ్గర లాక్కోవడానికి ట్రై చేస్తే అతను ఆయన నిలువరించేటువంటి క్రమంలో ఆయన ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నన్ను రక్షించడం కోసం కాల్పులు జరపాల్సి వచ్చింది. ఆయన ఒక 5-6 రౌండ్లు కాల్పులు జరపడం జరిగింది. అప్పటికి ఆ తర్వాత బయట మా ఇంకొక గన్మెన్ శ్రీను దాదాపు ఒక 20 మంది నిలువరించి వాళ్ళతో 20 నిమిషాల పాటు ఒక్కడే పోరాటం చేసి ఇక్కడి వరకు తీసుకురాగలిగిండు. అంటే వాళ్ళని మీరు సామరస్యంగా ఉండండి అనేటువంటి మాటే చెప్పినారు వాళ్ళు. అతని పైన కూడా దాడి చేసి మా సిబ్బందిని కూడా గాయపరిచినారు, ఆఫీస్ పైన దాడి చేసినారు. సరే, ఈ దాడులు, ఈ కార్యక్రమాలు వీటికి భయపడి తిన్మార్ వలన లేకపోతే బీసీ సమాజం అంతా వెనకడుగేస్తేమని భ్రమపడితే మీ భ్రమ అది. 100% బీసీలుగా ఈ రాష్ట్రంలో రాజకీయం చెలాయిస్తాం. రాజకీయ పార్టీ 100% వచ్చి తీరుతుంది. ఇంకా నువ్వు ఏ రకంగా అడ్డుకోవాలని చూసినా ఎలా అడ్డుకోవాలో తెలుసు, మిమ్మల్ని రాజకీయంగా ఎట్లా ఎదుర్కోవాలో మా అందరికీ తెలుసు. కానీ ఒకటైతే చెప్తా ఉన్నాం, మేము తెలంగాణ బీసీ మేము ఎవరిపైనా దాడులు ఇప్పటిదాకా మీరు చూడండి, ఒక 60-70 కేసులు మా మీద అక్రమంగా కేసీఆర్ కుటుంబం పెట్టించింది. ఇప్పటి వరకు ఒక్కరిపైన మేము ఇట్లా చేయి చేసుకున్న పాపాన పోలేదు. మేమంత సామరస్యంగా మా ప్రజల కోసం, మా ప్రజల హక్కుల కోసం, మా ప్రజలకు దక్కాల్సిన వాటా కోసం మేము పోరాడుతూ ఉన్నాం. ఈ పోరాటాన్ని ఆపాలి. తిన్మార్ మల్లన్న ఒక్కని చంపేస్తే బీసీ ఉద్యమం ఆగిపోతుందని కల్వకుంట్ల కవిత గారు భ్రమపడితే, లేకపోతే ఇంకెవరైనా భ్రమపడితే అది మీ భ్రమనే. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. మేమందరం కూడా బీసీ నాయకులం ప్రజాక్షేత్రంలోకి పోతా ఉన్నాం. ఈ సందర్భంలో నీకు ఉనికి కావాలంటే మీ నాయన దగ్గర పోయి అడుకో. బీసీల మీద దాడులు చేసి, బీసీల ఆఫీసుల మీద దాడులు చేసి నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు? నేను సోదరి కవిత గారిని అడుగుతా ఉన్నా. నాకు నువ్వంటే కోపమేం లేదమ్మా, ఆడబిడ్డవు, నిన్నెందుకు అంటాం. కానీ నీ విధానం, నీ ఇంటి పంచాయతీ తీసుకొచ్చి బీసీల ఇంటి మీద పెట్టి, గతంలో 2014లో దళితునే ముఖ్యమంత్రిని చేస్తా అని వాళ్ళ నాయన, ఇప్పుడు బీసీ నినాదంతో బిడ్డ. మీకు బీసీలకు ఏం సంబంధము? అంటే బీసీలు రాజకీయం చేయాలని బయటకు వచ్చినప్పుడు, బీసీలు ఓ రాజకీయ పార్టీ పెట్టాలని ఆలోచన వచ్చినప్పుడు, బీసీలు ఈ రాష్ట్రంలో మాకు వాటా కావాలని ఆలోచన వచ్చినప్పుడు మీరు దాడులు చేస్తారా? మీరు హత్యాయత్నాలు చేస్తారా? ఈ తెలంగాణ రాష్ట్రంలో నా ఆఫీస్లో చాలా మంది పేదవాళ్ళు పొద్దునుంచి వచ్చి ఉంటారు, వాళ్ళ సమస్యల కోసం ఉంటారు. పొద్దున వందలాది మంది ప్రజలు వస్తే ఎక్కడికక్కడ డిస్పాచ్ చేసి పంపిస్తా ఉన్నాం, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం.
ఆఖరికి గ్రామాల నుంచి భూ సమస్యలు తీసుకొని వచ్చిన ప్రజలను కూడా కొట్టిపోయారంటే కల్వకుంట్ల కవిత గారి ఇంటెన్షన్ ఏందో మాకు అర్థమవుతుంది. కల్వకుంట్ల కవిత గారి మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే ఆమెను అరెస్ట్ చేయాలి. ఆమె ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ఆమె జాగృతి ఏదైతే ఉందో ఆ జాగృతి సంస్థ నిషేధించాలి. ఇది బీసీ ప్రజల పైన జరిగినటువంటి దాడి. దీన్ని ఎదుర్కొని తీరుతాం. ఆమె ఈ బీసీలను మభ్యపెట్టి మోసం చేయడానికి తిరుగుతున్నటువంటి విధానాన్ని ఖచ్చితంగా ఎండగడతాం. దీనిపైన నిన్ననే మేము కార్యాచరణ తీసుకోవాలనుకున్నాం. బీసీ ఉద్యమాన్ని మరో బలోపేతం చేయడానికి 100% రాంచందర్ యాదవ్ గారిని కూడా మీ అందరిని కూడా మమేకమై ఈ బీసీ ఉద్యమాన్ని చేయాలనేటువంటి సమాలోచనలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఈ సందర్భంగా మా పైన దాడులు చేస్తున్నావు, తీన్మార్ మల్లన్న పైన దాడులు చేస్తున్నావు. తీన్మార్ మల్లన్న పైన ఇదివరకు 100 దాడులు చేసిరు. తీన్మార్ మల్లన్న ఈ దాడులకు హత్యా ప్రయత్నాలకు భయపడేటోడు కాదు. ఒకవేళ తీన్మార్ మల్లన్న తల ఉంచాల్సి వస్తే అది బీసీ ప్రజల కాళ్ళ దగ్గర తప్ప కానీ కల్వకుంట్ల దొరల పెత్తందారుల కాళ్ళ కాడ ఉంచే